అవతార్ మే హై బాబా కీ జై. జై బాబా అండి. అందరికీ జై బాబా. ఈరోజు ప్రభు ఇచ్చిన ఈ అవకాశంలో ప్రార్థనా గీతాన్ని మెహర్ దినేష్ సంకీర్తన చేస్తారు. బుక్ రీడింగ్ అనంతరం హారతి బాలరాజు గారు. జై బాబా అండి. జై బాబా जय बाबा దినేష్. जय बाबा अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागरा अपार दिव्य कृपा सागरा सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा महिनी जनिंचिन मानव रूपा महिनी जनिंचिन मानव रूपा इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीवा भवभयभञ्जन परम पावना भवभयभञ्जन परम पावना नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा अज्ञानान्धतन्तमुजेसि अज्ञानान्धतन्तमुजेसि दिव्य विज्ञान दृष्टिनो संगी दिव्य विज्ञान दृष्टिनो संगी हरिषेड्वर्गमुवन्तरिंपदा हरिषेड्वर्गमुवन्तरिंपदा अव्ययमोक्षम् अनुग्रहिंपुमु अव्ययमोक्षम् अनुग्रहिंपुमु नमो मेहर बाबा अवतार नमो देव देवा प्रभो नमो मेहर बाबा अवतार नमो देव देवा अवतार मेहर बाबा की जय जय बाबा अम्मा థ్యాంక్ యూ అందరికీ జై జై బాబా దినేష్ చక్కగా ప్రార్థనా గీతాన్ని పాడినందుకు జై మెహర్ బాబా. మనం ఈరోజు అంటే గత కొన్ని రోజులుగా సద్గురు కార్యసరళి అనే గ్రంథంలోని విశేషాలు తెలుసుకుంటున్నామండి. చాలా అద్భుతంగా అంటే ఒక గురువుగా భగవంతుడిగా ఆయన యొక్క పాత్ర ఆయన చేసిన కార్యక్రమాలు అంటే ఒక శిష్యుడి మీద అనుకోండి, ఒక ప్రేమికుడి మీద కానీ బాబా ఎలా ప్రవర్తిస్తారు, ఆయన విధానం ఎలా ఉంటుందో మనం తెలుసుకుంటున్నాం. అంటే టైం పంచువాలిటీ బాబా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, అలాగే విధేయత గురించి కూడా. విధేయత దగ్గర ఆగామండి మనం. అంటే విధేయత అన్నది ఎలా చూపించాలో నాకు ఎలా తెలిసిందంటే, ఈవిడికి ఆస్తమా ఉంటుంది. ఏదో నీరసం ఏదో ఉంటుంది. ఉంటే సల్ఫర్ అనే మందు వాడమంటారు. నేను అదే అనుకుంటున్నాను బాబా అనేస్తుంది గమ్మున. తర్వాత తెలుస్తుంది అయ్యో అజ్ఞానం వల్ల అలా అన్నాను అని. అప్పుడు బాబా చెప్తారు, సల్ఫర్ నీకు సహాయం చేసేది సల్ఫర్ కాదు, సల్ఫర్ మీద ఉన్న నా సంకల్పం అని చెప్తారు బాబా. అలా నాకు ప్రారంభమైంది గురువుతో శిష్యుడు ఎలా ఉండాలి, ఎలాంటి విధేయత చూపాలి అని ఆవిడ చెబుతూ ఈ పుస్తకంలో ఒక ఒక అనుబంధం అని ఇచ్చారండి. అంటే ఒక విధేయత గురించి చెప్తున్నారనుకోండి, ఆ విధేయత తన జీవితంలో ఎలా తెలుసుకుంది చెబుతూ, బాబా విధేయత గురించి ఏం చెప్పారు, మండలి వాళ్ళకి విధేయతలో కలిగిన అనుభవాలను కూడా అనుబంధం కింద ఆఖరి పేజీల్లో ఆవిడ రాశారు. అది కూడా ఒక్కసారి మనం తలుచుకుందాం.
విధేయత అంటే బాబా ఏమంటారంటే, విధేయత ప్రేమ కంటే గొప్పది అంటున్నారు. అంటే తెలుసు కదా మనకి డివైన్ లవ్ అంటే ఏంటి? ప్రేమ, విధేయత, సర్వార్పణ కదా! బాబా ప్రేమ గురించి చెప్తూ, తర్వాత విధేయత గురించి చెప్పారు. అప్పుడు చెప్పినప్పుడు ఏమన్నారట? విధేయత ప్రేమ కంటే గొప్పది అన్నారు. అంటే ప్రేమ గొప్పది కాదని కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ప్రేమలో ప్రియతముడి యొక్క ఇచ్చను అంటే ఆయనలో ఐక్యతను కోరుతుంది. కానీ విధేయత ఏంటంటే, ప్రేమికుడే ప్రియతముడికి విధేయత చూపించడం మాట. అదో గొప్ప వరం కదా! భగవంతుడిని నమ్ముకున్నాక ఆయనకు విధేయత చూపించడం అంత గొప్ప వరం ఇంకోటుండదండి. అందుకని బాబా దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. విధేయత ప్రేమ కంటే గొప్పది. ప్రేమ ప్రియతము నుండి ప్రేమికునికి లభించే వరం. ప్రియతము నుండి ప్రేమికునికి లభించే వరం. విధేయత ప్రేమికుడు ప్రియతమునికిచ్చే కానుక. ఆయన వరంగా ప్రసాదిస్తే అది కానుకగా తిరిగిస్తాంట మనం. విధేయత ద్వారా ఎన్ని కష్టాలనైనా త్యాగాలనైనా స్వీకరిస్తాడు ప్రేమికుడు. విధేయత అంటే ప్రేమకు ప్రేమ ఇచ్చే అర్పణ. ఎంత అద్భుతమైన పదం వాడారో చూడండి బాబా. ప్రేమకు ప్రేమ ఇచ్చే అర్పణ అంటే ప్రేమే భగవంతుడు, భగవంతుడే ప్రేమ. అలాంటి ప్రేమకు మళ్ళీ విధేయత చూపించామంటే ఇది ప్రేమని అర్పణ చేయడమేట. కాబట్టి ప్రీతముని ఇచ్చయే ప్రేమికునికి ఆనందం. నాకు విధేయుడివై ఉండడానికి నీ సంకల్పం నాకు ఆనందం కలిగించింది. నీకు నా ఆశీస్సులు ప్రీతముని ఆనందమే ప్రియునికి ఆశీర్వాదం అన్నట్ట బాబా ఒకసారి పాశ్చాత్యులకి లేఖ పంపుతూ. ఇక్కడ మనం ఒక సంఘటన కూడా తెలుసుకుందామని అంటే విధేయత ఎన్ని ఏ ఏ రకాలు అంటే కిట్టి డే విషయంలో విధేయత ఎలా ఎలా చూపించింది అన్నది ఒకసారి మనకి రాశారు చదువుకుందాం. కిట్టిడేవ్ చెప్తున్నారు, మేము పంచగనిలో ఉన్నప్పుడు జరిగిన ఒక సంఘటన తెలియజేస్తాను. బాపా ఆజ్ఞను మరిస్తే ఎటువంటి ప్రమాదాలకు గురి కావలసి వస్తుందో తెలియజేసే సంఘటన ఇది. అంటే బాబా చెప్తారు, పలానా చోటుకెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, గొడుగు పెట్టుకెళ్ళండి, టార్చ్ లైట్ వేసుకోండి, ఏం దొరికినా తినకండి, ఇలా ఆజ్ఞలు ఇస్తారు కదా. అది కొంచెం తేలికగా తీసుకుంటూ ఉంటాం, ఎందుకంటే మాయలో ఉంటాం కనుక. అదే చెప్తోంది, బాబా ఆజ్ఞలు అమలుపరచకపోతే ఎలాంటి ప్రమాదాలకు గురి కావలసి వస్తుందో నా అనుభవాన్ని చెబుతున్నాను అంటున్నారు కిట్టిదేవి. బాబా మస్తు యాత్రలకు వెళ్ళేటప్పుడు ఆశ్రమంలోని స్త్రీల సంరక్షణకు పూర్తి ఏర్పాట్లు చేసి మరీ వెళ్ళేవారు. బాబా పనిలో మాయ ఎప్పుడూ విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. అందుచేత బాబా తగు జాగ్రత్తలు తీసుకునేవారు. స్త్రీల నివాసం దగ్గర రాత్రి పగలు కాపలా వ్యక్తి ఒకరుంటారు. అలాగే డాక్టర్ నీలకంఠ్ ఆసుపత్రిలో కానీ అతని నివాసంలో కానీ 24 గంటలు హాజరుగా ఉండాలి. ఎందుకంటే అక్కడ పాములు తేళ్లు ఎక్కువగా ఉండేవి. ఎవరినైనా కరిస్తే మందులు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ నల్లటి తేళ్లు మరీ ప్రమాదకరమైనవి కిట్టిడేవి చెప్తోంది. అప్పుడప్పుడు పక్క అరుపుల నుండి అడవుల నుండి చిరుతపులులు వస్తూ ఉండేవి. ఇటువంటి క్రూర జంతువులు కనబడినప్పుడు కంగారు పడకుండా బాబా బాబా అని పైకి వినబడేలా అనాలని చెప్పారు. నామం ఎలా చేయాలో కూడా బాబా చెప్పారు. జంతువుల దగ్గర వాటి చెవిలో అక్కడే నిలబడిపోయి పారిపోకుండా నిలబడి వాటి చెవిలో వినబడేలా గట్టిగా అరవమన్నారండి. అదే చలనం లేని వస్తువులు అంటే ఒక బస్సు యాక్సిడెంటో లేకపోతే ఒక ఏదైనా సంథింగ్ అలా చలనం లేని రైలు యాక్సిడెంట్ జరుగుతుంది, లేకపోతే ఒక చెట్టు కొమ్మ మీద పడిపోబోతోంది అన్నప్పుడు చాలా హృదయాంతరాలలో పిలవమన్నారు. అంటే ఆ హృదయం నుంచి పిలవమన్నారు బాబా. అంతేకాని పైకి శబ్దం రాకూడదు. అలా బాబా ఇచ్చిన ఆర్డర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ కిట్టిడేవి ఏం చెప్తోందంటే క్రూర జంతువులు కనబడినప్పుడు కంగారు పడకుండా బాబా బాబా అని పైకి వినబడేలా అనాలని చెప్పారు బాబా. రాత్రి కాపలా కాసే ఇద్దరు లాంతర్లు కర్రలు ఖాళీ కిరాసిని డబ్బాయిలు పట్టుకుని ఆ తిరుగుతూ ఉండేవారు. నాలుగు కాళ్ళ జంతువులు ఏమైనా వస్తే వారు ఖాళీ డబ్బాల మీద కర్రతో శబ్దాలు చేసేవారు. డాక్టర్ నీలకంఠు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. అంటే ఎంత జాగ్రత్తలు తీసుకునేవారు ప్రభు అని చెప్తోంది ఆవిడ. అయినా కూడా వీళ్ళు కొంచెం అవిధేయత చూపించేవారు. బాబా మస్తుల కార్యక్రమం ఉన్నప్పుడు ఆశ్రమంలో వీళ్ళు ఒక్కళ్ళే ఉంటారని కాపలాకి పురుషుల్ని ఇద్దరిని ఉంచి డాక్టర్ను కూడా అవైలబుల్ ఉంచేవారట. 24 అవర్స్ చూడండి, హాస్పిటల్లోనైనా ఉండాలి, రాకపోతే ఆశ్రమం దగ్గరైనా ఉండాలి. ఎందుకంటే అక్కడ చిరుత పులులు కూడా తిరుగుతూ ఉంటాయి కనుక ఒక ఖాళీ కిరసనాయిల డబ్బా, నెక్స్ట్ ఏమో లాంతర్లు కర్రలు అన్ని పట్టుకుని తిరుగుతూ ఉండమనేవారట. ఒకవేళ పులొచ్చిందనుకోండి గట్టిగా అరవమనేవారు. లేదా డబ్బాతో సౌండ్ కొట్టి ఆ సౌండ్‌కి బెదిరిపోయేలా ఆ జంతువు పారిపోయేలా చేయడం. ఇలాంటివన్నీ బాబా చెప్పేవారట.
మాకు బాబా మరో ఆదేశం, మేము బయటకు వెళ్ళినప్పుడు అడవిలో కనిపించే పళ్ళేమీ తినకూడదు అని. అంటే ఇవన్నీ చెబుతూ స్త్రీలకి చెప్పారట బాబా. మీరు ఒకవేళ షికారుగా వెళితే కనుక ఎక్కడైనా చెట్టుకి పళ్ళు కనిపిస్తే తినకూడదు అని చెప్పారు. ఒకరోజు సాయంకాలం మేము 16 మందిమి కొండల్లో షికారుకి వెళ్ళి వస్తుండగా మాలో ఒక ఆమె ఒక తెల్లటి దుంపని ఏరి తీసుకొచ్చింది. అది ఆరో రూట్ అని భావించాం. ఒక ఆమె అది కొంచెం కొరికింది. వెంటనే అది తినకూడదు అని ఆమె స్ఫురించి ఉమ్మేసింది. మరొక పెద్దామె కొంచెం ఎక్కువే తింది. రాత్రి ఇంటికి వచ్చాక ఆమెకు కడుపులో విపరీతంగా నొప్పులు ప్రారంభమయ్యాయి. ముఖం కందగడ్డలా వాచిపోయింది. జ్వరం కూడా వచ్చింది. డాక్టర్ నీలకంఠకి జబ్బుకి కారణం తెలియలేదు. మేము జరిగిన సంగతి చెప్పాం. అతను వైద్యం చేశాడు. రాత్రంతా చావు బతుకుల మధ్య ఆమె గడిపింది. అయితే ఆమె కోలుకుంది అని చెప్తున్నారు. బాబా ముందు చెప్పిన ఆర్డర్ ఏంటి, పళ్ళేం తినకూడదని. కానీ వాళ్ళు ఏం చేశారు, అరో రూట్ అని ఒక దుంప చూసి ఒక ఆవిడంది, ఇది చాలా మంచి ఫ్రూట్, ఆరోగ్యానికి గబుక్కుని మనం ఏదైనా అంటే ఎవరైనా చెప్తే వాళ్ళ మీద నమ్మకం కొద్దీ గబుక్కుని తీసేసుకుంటాం. కానీ బాబా ఆర్డర్ని మర్చిపోయారు వాళ్ళు. ఆవిడ అలా చెప్పడంతో కొంచెం ఆవిడ కొరికింది, కానీ ఇంకోడైతే పూర్తిగా ఓ సగం పైన తినేసింది. దానివల్ల ఎఫెక్ట్ అయ్యి చాలా బాధపడింది. ఆ డాక్టర్ ట్రీట్మెంట్ వల్ల బయటపడింది అని చెప్తోంది కిట్టిదేవి. మొన్నాడు బాబా వచ్చాక సంగతంతా తెలుసుకున్నారు. ఆమె తిన్నది అరో రూట్ కాదని, అది తీవ్రమైన బాధపడే జంతువులు త్వరగా చనిపోవడానికి పెట్టే విషపూరితమైన దుంప అని బాబా చెప్పారు. అదృష్టవశాత్తు ఆ చిన్న ముక్క మాత్రమే తిన్నది కనుక ఆవిడ బతికి బయటపడింది. బాబా ఆజ్ఞలు నిజాయితీగా పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు జరగవు. ప్రమాదాల్ని ముందుగానే కనిపెట్టే బాబా మాకు ముందస్తు సూచనలు ఇస్తూ ఉండేవారు. మీరంతా ఆరోగ్యాలు జాగ్రత్తగా కాపాడుకోండి. అనవసరంగా ప్రమాదాలు కొని తెచ్చుకోకండి. మీ ఆరోగ్యాలు పాడైనా లేదా ఎవరైనా మరణించినా నా కార్యక్రమంలో విఘ్నాలు కలుగుతాయి అని బాబా అస్తమానం చెబుతూ ఉండేవారు. చూడండి, ఆవిడ చనిపోవలసిందే, కానీ ఆయన యొక్క కార్యక్రమానికి విఘ్నం అవుతుందని మళ్ళీ ఆవిడకి జన్మనిచ్చారు బాబా. ఎంత అవిధేయత చూపినా తండ్రి యొక్క కరుణ ఆవిడ్ని కాపాడేసింది. కాబట్టి బాబా ముందు చెప్తూనే ఉంటారు మనల్ని కూడా, మీ ఇంట్లో మీ హస్బెండ్ పర్మిషన్ లేకపోతే నా దర్శనానికి రావద్దు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే దర్శనానికి రావద్దు. మెహరాబాద్ వచ్చి నన్ను దర్శించుకున్నాక ఇంకెక్కడికి వెళ్ళకండి. మధ్యలో ఎక్కడా దిగకండి. ఏ పనులు చేయకండి అని బాబా ఆర్డర్స్ ఇచ్చేవారు. కొంతమంది వెళ్ళిపోయేవారు. తర్వాత చాలా బాధలు పడేవారండి. ఒకతను బిజినెస్ పని మీద వెళ్ళవలసి ఉంటుందన్నమాట. బాబాని అడుగుతాడు, బాబా నీ దర్శనం అయిపోయింది, పూనాలో నాకు బిజినెస్ వ్యవహారం ఉంది, అది చూసుకుని వెళ్ళిపోతానంటే బాబా ఏమంటారంటే, నువ్వు డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపో, విజయవాడ ఏదో వెళ్ళిపో, తర్వాత అదే అదే స్టేషన్లో మళ్ళీ అదే ట్రైన్ ఎక్కేసి వెనక్కి పూనా వచ్చి నీ బిజినెస్ చూసుకో అంటారు. ముందు విజయవాడలో దిగు అని చెప్తారు. అతను అలాగే చేస్తాడు. అంటే బాబా ఆర్డర్ ఊరికనే ఇవ్వరు అన్నది మనకు తెలుసుకోవాలి. ఎందుకంటే అన్నిటా అంతటా నిండే ఉన్న ఆయనకి అన్నీ తెలుసు కనుక మనకు కలిగే ఆపద నుండి కాపాడడానికి కూడా బాబా ఈ ఆర్డర్‌లు పాస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకో విషయం కూడా మనం తెలుసుకుందామండి. అది భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశంలోనూ కూడా బాబా చెప్పిందిటిది. ప్రేమ, విశ్వాసం, త్యాగం, సేవలకు నేనెంతో ఆనందిస్తున్నాను. నా ప్రేమికుల ప్రేమ, విశ్వాసం వీటికి నన్ను స్వీకరించే వారి సంఖ్య పెరుగుతోంది. నన్ను పట్టించుకోనని లేదా వ్యతిరేకించే వారిని గురించిన చింత నాకు లేదు అంటున్నారు బాబా. మీకు నా ఎడల గల విశ్వాసాన్ని నేను గమనిస్తున్నాను. విశ్వాసం లేని ప్రేమ వ్యర్థం అంటున్నారు బాబా. అంటే ఆ బాబా యందు విశ్వాసంతో బాబా దగ్గరికి వస్తూ ఉంటారు కదా. అందుకని ఈ ప్రేమ ఒకవేళ ఉన్నా కూడా విశ్వాసం లేకపోతే అది వ్యర్థం. కాబట్టి ప్రేమతో, విశ్వాసంతో కలిగిన ప్రేమే నేను స్వీకరిస్తాను. అది నేను గమనిస్తాను. అంటే ఎవరు ఎలాంటి ప్రేమ చూపిస్తున్నారు, ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారన్నది కూడా నేను గమనిస్తానని బాబా ఓ సందేశం ఇచ్చారట విధేయత విషయంలో. ఇంకొక సంఘటన, చాలా సంఘటనలు ఉన్నాయండి. కిట్టి డే విషయంలో జరిగిన అదే ఐవిడ్ జ్యూస్ విషయంలో జరిగిన విషయం ఒకటి తెలుసుకుందాం. ఐవిడ్ జ్యూస్ అని కూడా కాదు, రానోగేలి విషయంలో జరిగిన ఒక విషయం తెలుసుకుందాం. అంటే చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది కానీ బాబా మాటకి ఎంత విధేయత చూపించాలన్నది ఈ విషయం అన్నమాట. అది ఎప్పుడంటే రానుగేలి చెప్తోంది. రానుగేలి తెలుసు కదా మనకి, బాబా టూమ్ లో ఆ బొమ్మలు అవన్నీ వేసి పెయింట్ వేసింది ఆవిడే. ఆవిడేంటంటే, నేను బాబా ఆశ్రమంలో ఉండే తొలి రోజుల్లో పెందరాళే నిద్ర లేవడానికి ఇష్టం ఉండేది కాదు నాకు. ఒకరోజు పొద్దున్నే ఎవరో వచ్చి బాబా నిన్ను పిలుస్తున్నారు అని నిద్ర లేపారు. నేను కంగారులో వంటశాలలో బల్ల మీద కూర్చున్న బాబా దగ్గరకు వెళ్ళాను.
బాబా దగ్గరికెళ్ళి నన్ను పిలిచారా బాబా అని అడిగాను. బాబా అన్నారు, "కెటిల్ పాడుతున్న పాట విను" అన్నారు. చూడండి అసలు ఏమీ సందర్భం లేదు. కానీ బాబా ఏమంటున్నారు, ఎర్లీ మార్నింగ్ అసలు లేవడం అంటేనే బద్ధకం నాకు. కానీ బాబా పిలిచారని వెంటనే వెళ్ళా. తీరా చూస్తే బాబా ఉయ్యాల్లో ఊగుతూ కెటిల్ పాడుతోంది ఒక పాట విను అన్నారు. నేనేమీ చెప్పలేదు. కిచెన్‌లో కెటిల్ శబ్దాలు వినడానికి ఇంత కంగారుగా పిలిచారేమో అని నేను ఆశ్చర్యపడ్డాను. నా ముఖంలోకి తెరిపారా చూసి, "కెటిల్ పాడే పాట వినడానికి కాదు, నిన్ను పిలిచింది. పిలవాలనిపించింది అందుకు పిలిచాను" అన్నట్టు చూడండి బాబా. అంటే ఆయనకెందుకో ఆవిడని చూడాలనిపించింది. ఎంత అదృష్ట భాగ్యశాలురాలావిడ. ఆయన గుర్తుపెట్టుకుని అంతమంది స్త్రీలో ఒక రానవ గారినే పిలిచారు అంటే ఈ కెటిలి పాట కోసమా నేను రావాలి పొద్దున్నే లేచి అనుకుంటోంది కదా! అందుకని ఆవిడ మనసులో మాట తెలుసుకొని తండ్రి వెంటనే ఏమన్నాడు? చాలా ఆశ్చర్యపోయాను నేను అంటున్నారు. రానుగేలి మొఖంలో తెరిపారా చూస్తూ బాబా అంటున్నారు, "ఈ పాట వినడం కోసం నేను పిలవలేదు. నిన్ను పిలవాలనిపించింది గనక పిలిచాను" అన్నట్ట. "అది నీవు తెలుసుకో" అన్నారు బాబా. మరొకసారి మేము ఇంగ్లాండ్ నుండి భారతదేశం తిరిగి వెడుతూ కేన్స్‌లో కొన్నాళ్లున్నాం. అప్పుడు మాతో పాటు నోరినా మ్యాచ్‌బెలీ, ఎలిజబెత్ పేటర్సన్, నేను మరికొందరు ఉన్నాం. ఒకసారి బాబా జబ్బు పడ్డారు. మందుల కోసం నోరీనాను షాపుకు పంపించారు. అక్కడ మందుల పేర్లన్నీ ఫ్రెంచ్ భాషలో ఉంటాయి. బాబా మందులన్నీ తెప్పించి అట్టల మీద ఏం రాసుందో చదవమనేవారు. వారికి కావలసింది దొరికేది కాదు. మళ్ళీ నోరినాను మరొక షాపుకి పంపేవారు. ఇలా చాలాసార్లు జరిగింది. చివరికి దుకాణం వాడికి విసుగొచ్చి, "మీరు డాక్టర్‌ని ఎందుకు కలవరు?" అని అడిగాడు. కానీ బాబా దుకాణానికే వెళ్ళమన్నారు. కానీ డాక్టర్ వద్దకు కాదు. అలా చాలా సార్లు జరిగాక బాబా ఇదంతా నా కోసం చేస్తున్నారు అనుకుంటున్నారా అని అడిగారు. అంటే మందులు తెమ్మంటున్నారు. ఆయన ఆయన చెప్పిన మందులు అడిగితే ఇస్తున్నాడు. కానీ తీరా చూస్తే ఈ మందు కాదు, ఈ మందు కాదు అని చెప్పి చాలా సార్లు మెడికల్ షాప్‌కి పంపిస్తున్నారు నూరినని. ఆ మెడికల్ షాప్ వాడు అన్నట్ట, "ఎందుకమ్మా ఇంత కన్‌ఫ్యూజు? మీరు డైరెక్ట్ డాక్టర్ దగ్గరికెళ్తే ఆయన ప్రిస్క్రిప్షన్ పట్టుకొస్తే ఆ మందులే ఇస్తాను కదా!" అంటే బాబా చెప్తున్నారు, "నేను ఇన్ని సార్లు ఆ దుకాణానికి వెళ్ళమన్నాను అంటే ఎందుకో తెలుసా మీకు? ఇదంతా నా కోసం చేస్తున్నాను అనుకుంటున్నారా మీరు?" అంటే బాబా కోసమే కదా ఇదంతా చేస్తున్నాం అనుకుంటాం గదా! బాబా మందులు కావాలన్నారు కనుక చేస్తున్నాం అనుకుంటాం గదా! అలా కాదనుకుంటున్నాను అన్నాను నేను. అంటే వెంటనే రోనిగా అందట. "కాదు కాదు బాబా నేను అలా కాదని అనుకుంటున్నాను నేను" అందట. ఇది విని బాబా పని విధానానికి ఒక ఉదాహరణ. అంటే ఇది బాబా పని విధానానికి ఒక ఉదాహరణ. ఆయన పనులు మన ఊహకు అందుబట్టవు. అంటే ఒక్కొక్కసారి బాబాయే డైరెక్ట్ చెప్పేస్తారు. దాన్ని బట్టి అర్థం చేసుకోగలం. కానీ ఆ పని ఎందుకు చేస్తారనేది మనకు అర్థం కాదు. కానీ బాబా అడుగుతున్నారు. నా నా నేను అడుగుతున్నాను కనుక మందుల షాప్‌కి అన్ని సార్లు వెళ్తున్నారా? నా కోసం పని చేస్తున్నాననుకుంటున్నారా? అడిగారు బాబా. రానుగలి మరి నిజంగానే అలాగే కదా అనుకుంటాం. కానీ రానుగలి కొంచెం అనుభవం ఉంది కనుక కాదనుకుంటున్నాను బాబా అంది. అలాగా బాబా కార్య విధానం ఒక్కొక్కసారి సహనాన్ని పరీక్షిస్తుంది. కానీ అక్కడ విధేయతకి చూస్తారన్నమాట తండ్రి. ఎన్ని సార్లు వెళ్ళినా విసుక్కోలేదు వాళ్ళెవరూ కూడా. బాబాకి మందులు కావలసిన మందులు తేవాలనే దాని మీదే ఉంది దృష్టి. కాబట్టి బాబా యొక్క పని విధానానికి ఒక ఉదాహరణ ఈ మెడికల్ షాప్‌కి తరచూ వెళ్ళడం, మందులు మార్చడం అని చెప్తున్నారావిడ. ఆయన పనులు మన ఊహకు అంతుబట్టవు. బాబాతో నా జీవితం నుండి గ్రహించిందేమిటంటే, బాబా మా ప్రేమ కంటే విధేయతకే ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చేవారు. బాబా ఎడల మా ప్రేమ స్థిరమైనదని ఆయనకు తెలుసు. ఆయనకు కావలసింది విధేయత. ఆయన చెప్పిన పని వెంటనే చేసేయాలి. అలా చెయ్యలేకపోయినప్పుడు ఆయన మనకేసి చూసే చూపు మాటల కంటే ఎక్కువైన శిక్షగా ఉండేది. నా విషయంలో అలాగే జరిగేది. ఆయనకు తృప్తి కలగకపోతే ఆయన చూసే చూపుకి మనం తట్టుకోలేం అని చెప్తున్నారు రానోగేలి. ఏమి బాబా మళ్ళీ 100 సార్లు, 1000 సార్లు నువ్వలా చేసావు, నువ్వు విధేయత అసలు అనేవారు కాదండి. క్షమించేస్తే ఇంక క్షమించడమే. ఇంక మళ్ళీ ఆ విషయాన్ని అస్తమాటికి రెట్టించడం, ఎ ప ఎత్తి పొడవడం అలా చేసేవారు కాదు బాబా. కానీ ఆ చూపు ఉంటుంది చూసారా? అది మాత్రం తట్టుకోలేని శిక్ష అని చెప్తున్నారు రానోగేలి. మరి ఇరిచ్చి విషయంలో కూడా 2 పాఠాలున్నాయి. అవి కూడా తెలుసుకుందాం అంటున్నారు జూసు. ఇరిచ్చి తాను నేర్చుకున్న 2 పాఠాలు మాకు తెలియజేశారు. ఒకసారి ఇరిచి బాబా దగ్గరికి వెళ్లి మండలి వారందరికీ చాలా రోజుల నుండి మాంసాహారం తినాలని ఉందని అనుమతించమని కోరాడు ఇరిచి. బాబా దానికే ఉంది వచ్చే గురువారం మాంసం ముక్క పంపించమని ఆదికి చీటీ పంపించి చెప్పారు.
ఆశ్రమానికి కావాల్సిన అహ్మద్‌నగర్‌లో ఉన్న ఆదికే ఇరానీని పంపిస్తారు. అంటే ఆశ్రమంలో ఏమైనా కావాలంటే ఆదికే ఇరానీకి పంపిస్తారన్నమాట. అలాగా ఎవరు అనుకోని విధంగా ఆ రోజు అహ్మద్‌నగర్‌లో ఉన్న మాంసం దుకాణాలన్నీ మూసివేశారు. మాంసం వ్యాపారులందరూ సమ్మె చేస్తున్నారు ఆ రోజు. సమ్మె చాలా రోజులు కొనసాగింది. సమ్మె విరమణ జరిగాక మళ్ళీ ఓ రోజు ఇరిచి బాబాకి జ్ఞాపకం చేశాడు. ఏ విషయం? ఇలా మండలి వాళ్ళందరికీ మాంసం ఉంది అన్న విషయం. ఆదికి చీటీ పంపించమని మళ్ళీ చెప్పారు బాబా. తిరిగి ఆ రోజు కూడా వ్యాపారులు సమ్మె జరిగింది. ఇదంతా బాబా పనేనని ఇరిచ్చి గ్రహించి మళ్ళీ ఆ మాంసం మాట ఎత్తలేదు బాబా దగ్గర ఇరిచ్చి. అంటే డైరెక్ట్ చెప్పరన్నమాట. ఓకే చేసేస్తారు. ఆ తర్వాత ఆ పని అవ్వకుండా బాబాయే చేస్తారు. కాపోతే ఎప్పుడు అనుకుంటే అప్పుడు వెళితే మరి ఆ షాపులు కట్టేశారు అంటే ఆయనకి ఇష్టం లేదన్నమాట. అది ఇక్కడ ఇరిచి తెలుసుకున్న విషయం. కొన్ని నెలల తర్వాత మెహ్రామాయి జన్మదినోత్సవానికి విందు భోజనంలో ఈ స్టిక్ అంటే మాంసం తెప్పిస్తే బాగుంటుందని ఇరిచ్చి బాబాని కోరాడు. ఈసారి కూడా బాబా ఆదికి తెలియజేయమన్నారు. మెహ్రామాయి జన్మదినోత్సవం నాడు రకరకాల రుచికరమైన పిండి వంటలతో విందు ఏర్పాటు చేశారు. అందరూ కడుపు నిండా పీకల దాకా తిన్నారు. తిన్నారు అనే కంటే మెక్కారు అనడం ఉంటుంది. ఐవిడ్యూస్ చెప్తోంది. అయితే నిండుతో విందులో వాళ్ళకి కావలసిన మాంసం స్టిక్ ముట్టుకోలేదు. అయితే వీరు భోజనం ముగించే ముందు లారీలో పళ్ళాల నిండా స్టిక్కుతో కూడిన పలావు వచ్చింది. బాబా అందర్నీ అది కూడా తిను అన్నారు. అసలే భుక్తాయాసంతో ఉన్న వీరు మళ్ళీ పలావ్ ఎలా తినగలరు? చూడండి బాబా చేసే చమత్కారం ఎలా ఉంటుందో. అడిగాడు. ఆదిని పంపించమన్నారు. ఈలోగా విందు భోజనం స్టార్ట్ అయిపోయింది. విందు తినేశారు. అంటే మాంసం లేకుండానే ముందు భోజనాలు చేసేశారు. తర్వాత వచ్చింట మాంసంతో వండిన బిర్యానీ. మరెక్కడ తింటారు? భుక్తాయాసంతో ఉన్నారు. అందుకని అలా తినలేకుండా అయిపోయిందని చెప్తున్నారు. అంటే బాబా చేసే పని విధానం అలా ఉంటుంది. అంటే కటువుగా ఉండదు కానీ, ఒక అనుభవం ద్వారానో, సంఘటన ద్వారానో వాళ్ళకి తెలియజేస్తారన్నమాట. అలా ఉంటుంది బాబా యొక్క కార్య విధానం అంటూ నాతో ఉంటున్న మీరు నిజానికి కష్టాలేమీ అనుభవించడం లేదు అన్నట్టు బాబా. కానీ మీ ఇచ్చకు వ్యతిరేకంగా చేయవలసి ఉంటుంది. అంటే అయ్యబాబోయ్! బాబా దగ్గర ఉంటున్నాం మాంసం తినడానికి లేదు, గాలి పీల్చడానికి లేదు. ఇవన్నీ అవేమి కష్టాలు కావు అంటున్నారు. మీరేమి పెద్ద కష్టాలేం అనుభవించట్లేదు. కానీ మీ ఇచ్చకు వ్యతిరేకంగా చేయవలసి ఉంటుంది. చూసారా? మనం అనుకుంటాం ఒక కోరిక తీరకపోతే ఆ రకంగా తీరాలి, తీరాలి అనుకుంటాం కదా! ఆ వ్యతిరేకంగా చేయవలసి ఉంటుంది. ఇప్పటివరకు అలవాటుగా చేస్తున్న వాటిని మానుకోవలసి ఉంటుంది. ఉదాహరణకి ఆకలి వేసినప్పుడు అన్నం తింటారు. ఆకలి లేకపోయినా తిన్నప్పుడు తినమన్నప్పుడు తినాలి. అంటే మొన్న కూడా మనం ఒకటి చెప్పుకున్నాం. ప్రేమంటే ఇవ్వడమే. ఇలాగే భోజనం చేసేసాక ఎవరో మామిడి పళ్ళు పంపిస్తారండి బాబాకి. బాబా అందరికీ మామిడి పళ్ళు ఇస్తారు. అందరూ అంటారు, "బాబా ఇప్పుడు తినేసాం గనుక మేము మామిడి పళ్ళు మాకొద్దు, మాకొద్దు. తర్వాత తింటాం. అస్సలు తినం." ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వంక చెప్పేసరికి బాబా అంటారు, "మీ మనసులో లేనిది బలవంతంగా చేయించలేను" అంటారు. అంటే ఒక ఇష్టమన్నది ఏర్పడ్డాక నీకు ఇబ్బందైనా సరే స్వీకరించాలి కదా! నా కోసం ప్రాణాలర్పిస్తామంటారు కానీ, ఆచరణలో ఎవరు చేయరు. నిజంగా మీకు నా మీద ప్రేముంటే నేనిచ్చిన ఈ మామిడి పండు తీసుకుని ఉందురు. కానీ మీరు తీసుకోలేదు. ఇంకా నాకు భుక్తాయాసంగా ఉంది. నాకు ఆకలేయటం లేదు. నేను తినలేని దాంట్లోనే ఉన్నారు కనుక మీది అసలైన ప్రేమ కాదు. ప్రేమంటే కళ్యాణు, రామదాసు అని చెప్పి మనకు తెలుసు. రామదాసు మోకాలికి మామిడి పండు కట్టుకుని అక్కడ పుండేసిందని చెప్పి శిష్యులందరినీ దాన్ని పీల్చమంటాడు. అది పీలిస్తే నేను రక్షింపబడతాను. మీరందరూ మరణించబడతారు అంటే ఒక్క శిష్యుడు కూడా ముందుకు రాడు. కళ్యాణొచ్చి గబగబా ఆ కట్టిన క్లాత్‌ని పీలుస్తాడు. తియ్యగా మామిడి పండు రసం వస్తుంది. కానీ అతను అది ఏమీ భయపడ్డు. తినేస్తా ఆ చ రసాన్నంతా పీల్చేశాక రామదాసు ఆ కట్టు విప్పేస్తాడనమాట. మామిడి పండుని చూపిస్తాడు. చూసారా కళ్యాణి మీద నాకు ఎందుకంత విపరీతమైన ప్రేమ ఉంది అంటే, అతడు తన ప్రాణాలను తెగించి గురువు మాటలకు విధేయత చూపించి తనకేమైనా పర్వాలేదు. గురువు రక్షించబడితే చాలు అని ఉద్దేశంతో వెంటనే విధేయత చూపించాడు. అందుకే నాకు అతనంటే ఇష్టమని చెప్తారు. బాబా అలాంటి విధేయత కావాలి అంటారు. నా కంఫర్టు, నా క్షేమం కాదు. తండ్రి సంతోషం కావాలండి. కాబట్టి ప్రేమ అంటే ఇవ్వడమే అంటున్నారు బాబా. ఇక్కడ బాబా కూడా ఏమంటున్నారు? ఒక ఇచ్చను అంటే నీ అలవాటుగా చేస్తున్న వాటిని మానుకోవాల్సి ఉండడమే పెద్ద ప్రత్యేకంగా నువ్వేం
హలో, జయబాబా అండి, వినిపిస్తుందో లేదో చెప్తే చదువుతాను. వినిపిస్తుందండి. సరే సరే, ఓకే. నేను ఇప్పుడు డేటా ఆన్ చేశాను, కరెంట్ పోయింది. ఓకే, బాబా ఏం చెప్తున్నారంటే, ఒక ఆకలి వేసినప్పుడు అన్నం తింటారు కదా. ఆకలి లేకపోయినా నేను తినమని అన్నాను అనుకోండి, తినవలసిందే, అదే విధేయత అంటున్నారు. మీకు పగలు నిద్రపోవడం అలవాటు, ఇప్పుడు అది కుదరదు. ఇప్పటి వరకు శారీరక శ్రమ చేసి ఉండలేదు, ఎప్పుడు కూడా శారీరక శ్రమ చేసి ఉండలేదు. ఇక అప్పుడప్పుడు ఎండలో పని చేయవలసి ఉంటుంది. అంటే నా దగ్గరకు వస్తే ఇలాంటి పనులన్నీ ఉంటాయి అని చెప్పి బాబా చెప్తున్నారు. కాబట్టి బాబా ఎప్పుడూ కూడా ఆ, అంటే ఎప్పుడు ఉదాహరణగా బాబా ఈ కళ్యాణ్ రామదాసు అంటే విధేయత అన్నది ఎలా ఉండాలో మండలికి చెప్తూ ఉండేవారు. ఈ చిన్న చిన్న సంఘటనలు కూడా జరుగుతూ ఉండేవి. కాబట్టి విధేయతకే ప్రభు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడని చెప్పి ఐవిడ్యూస్ కొన్ని సంఘటనలు మనకి ఇక్కడ తెలియజేశారండి. మరి రేపు ఆవిడ అనుభవంలో మరొక సంఘటన మనం తెలుసుకుందాం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. బాలరాజ్ గారు. अवतार मेहर बाबा की जय। जहाँ कल्पना शब्द न पहुँचे, ऐसे अपरंपार नीति नीति वेद पुकारे, महिमा तुरी अपार दिव्य सनातन परम दयागन, दिव्य सनातन परम दयागन, हे जगदोद्धारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो, धूप दीप चंदन चर्चाना, भोग लगाना फूल चढ़ाना, तुम्हारा ही तुमको लौटाना, काई बड़ाई करो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो, सकल निधि के तुम कारण हो, सकल विश्व तारण हारे वो, तुम सब और नहीं तुम ही वो, ये सत अवतारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो, सकल चराचर तुम्हारी माया, माया भी तो तुम्हारी छाया, तुम्हारा अंत न कोई पाया, तुम हो अनंत करो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो, अपने को जब जो नहीं जाने, महिमा तुम्हारी क्या पहचाने, जो कुछ भी कहते अनजाने, गुण गाते सुमरो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो, सीमा नाही तुम्हारी कृपा को, क्या कोई दे सकता प्रभु तुमको, भीख तुम्ही दो प्रेमी जनों को, नित्य तुम्हें सुमिरो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो, दिव्य सनातन परम दयागन, दिव्य सनातन परम दयागन, हे जगदोद्धारो मेहर मन आरती स्वीकारो, मेहर मन आरती स्वीकारो, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी। జై బాబా అండి అందరికి. జై బాబా అండి అందరికి. జై బాబా. జై బాబా అందరికి. జై బాబా. జై బాబా అండి అందరికి.